నువ్వు అనుకున్నావేమో సాయిబులు నాకు ఓట్లు వేసినారు నాకేముండదని. నీ జీవితం నీకు ధైర్యం ఉంటే ఇండిపెండెంట్ గా పెట్టి గెలిచియా. నీకు ఎన్ని ఓట్లు వస్తాయో? 3000 ఓట్ల కన్నా జాస్తి వస్తే నేను అప్పుడే షూట్ చేసుకుని చచ్చిపోతా. నా రాజకీయం పోనీ చూపించేస్తా. మా మైనార్టీ అంతా రాజకీయం లేకుండా చేస్తాం. ఈ పొద్దు రాయచూట్లో ఇన్ని ఏళ్ళ నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి వెనుకంటే తిరిగి, రాజశేఖర రెడ్డి జగన్ వెనుకంటే తిరిగితే నువ్వు ఎమ్మెల్యే అయినాక మైనార్టీకి సంబంధించింది 10 మందికి సాయం చేసే ఒక నాయకుడిని తయారు చేసినావా నువ్వు? నేనే ఎమ్మెల్యే ఉండాలా? నా మాట ఎంపీ వినాలా? నా మాట సీఎం వినాలా? ఇంతేనా నీ అభివృద్ధి? ఆడున్నావా ఆ కష్టకాలాల్లో? నువ్వు పార్టీకి నువ్వు అమెరికాలో ఉన్నావు. ఆ టైంలో ప్రాణానికి తెగించి రాజశేఖర రెడ్డి వర్గంలో ఉండి, రాజశేఖర రెడ్డి ఆపోజిట్ వాళ్ళు ఊళ్ళో రాలేనప్పుడు నా మిషన్లో పిలంపి ఎప్పుడు 1000 మందికి అన్నం పెట్టి నేను రాజకీయం చేసినానయ్యా. నా మిల్లు 73లో 10 లక్షలు ఆ టైంలో కాల్ చేసినారా నా మిషను? నువ్వు చూసినావా చరిత్ర మాది? సాయిబుల్ చరిత్ర చూసినావా? సాయిబుల్కి ఇచ్చినారా? ఇదే సాయిబు రాజశేఖర రెడ్డి వర్గాన్ని గురించి ఏంటో బూతులో ఉంటే ఆడ చంపేసినారు. మా సాయిబుకు కాల్ చేసినారు. ఇదే రాజశేఖర రెడ్డి వర్గంలో ఉంటే ఆపోజిట్ వర్గం బలం వర్గం అది రోడ్డు పైన గొంతు పోసేసినారు మా సాయిబులకు. మా చరిత్ర విన్నావా నువ్వు? ఇన్ని కష్టం పడి మేము పార్టీకి, రాజశేఖర రెడ్డి చచ్చిపోయేటప్పటికి మేము పార్టీకి చేసి ఆపోజిట్ లీడర్లు తగ్గించి పెడితే అప్పుడు నువ్వు వచ్చి కుప్ప పైన కూర్చొని, అప్పుడు నువ్వు అమెరికాలో వచ్చి కుప్ప పైన కూర్చొని ఏదో రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చినాడని మేము నీకు చేస్తే, ఈ పొద్దు నువ్వు మైనార్టీ సీనియర్ లీడర్లకు వదిలేసి, సలహాదారులు ఉండేవాళ్ళకి వదిలేసి, నాకు ఎవరు సలహా ఇచ్చేది? నాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నాకు ఎవరు సలహాలు ఇచ్చేది? నేను చెప్పినట్టు ఏమయ్యా నీ రాయచూటి సాయిబుల పైన అంత కసి నీకు? ఈ పొద్దు ఏమనుకున్నారు? ఆ దినము సైడ్ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది, మేము సన్నాపోళ్ళు వ్యాపారం చేసి బతుకుందాము అని ఉంటే, మా ప్రభుత్వం వస్తే ఏదో 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు 5 సెంట్లు సాయిబులు వ్యాపారం చేసుకుంటా ఉంటే, రింగ్ రోడ్డు పక్కన ఏదో వాళ్ళు బతుక్కుంటా ఉంటే నువ్వు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి పిలిచి చెప్తావా రిజిస్టర్ చేయవద్దని? నువ్వు ఎంఆర్ఓ ఆఫీసులో చెప్తావా వాళ్ళకి ఏం పర్మిషన్ ఇవ్వద్దని? నువ్వు మున్సిపాలిటీ ఆఫీసులో చెప్తావా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోమని? ఇదేనాయా మైనార్టీకి చేసింది న్యాయము? నువ్వు చెప్పయా నువ్వు? మైనార్టీ ఏమయ్యా 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు అమ్ముకొని తీసుకొని బతుకుతా ఉన్నారు వాళ్ళు. ఏమయ్యా మైనార్టీ పైన నీకంత కచ్చ?